నమస్తే. ఇప్పటికే బతుకమ్మ చీరలకు ప్రభుత్వం మంగళం పాడిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రతి ఏడు ఇచ్చేటువంటి బతుకమ్మ చీరలు వాస్తవంగా చెప్పాలంటే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్నటువంటి ఒక ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ దాంట్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి. ముఖ్యంగా బతుకమ్మ చీరలు నేత కార్మికులకు సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశం కాదు, దీంట్లో కమిషన్ కొట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు మంత్రి కేటీఆర్ సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చి ఇవే బతుకమ్మ చీరలు, ఇవి అన్నీ కూడా సిరిసిల్లలో నేసినటువంటి నేతన్నలు నేసినటువంటి ఒక్కొక్క పోగేసి అవి నేసినటువంటి చీరలు ఇవి. ఇక ఇట్లాంటి చీరలు మీకు ఎక్కడ కూడా దొరకాయి, ఏ మార్కెట్లో మేము అందిస్తూ ఉన్నామని చెప్పేసి గతంలో కేటీఆర్ కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఈ పెద్ద బీరాలు పలికిళ్ళు. ఇక ఇదే సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటి రోజులలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిండ్రు. అక్కడక్కడ బతుకమ్మ చీరలు మిగిలిపోయినటువంటి చీరలు కూడా ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి సంఘటన కూడా మనకు అందరికీ తెలుసు. సరే, ఏదేమైనప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలంతా బతుకమ్మ చీరల పైన నానా రకాలైనటువంటి ఆరోపణలు సహజంగా చేయడం మనం చూడడం జరిగింది. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే బతుకమ్మ చీరలకు సంబంధించింది, బతుకమ్మ చీరలు మరి ఇక మళ్ళీ వస్తాయని చెప్పేసి ఇక ఆశపడొద్దు, ఇక వాటిపైన ఎక్కువగా నమ్మకం కూడా పెట్టుకునేటువంటి అవకాశం లేదు. ప్రతి ఏడు బతుకమ్మ చీరలు వచ్చేటి, ఈసారి బతుకమ్మ చీరలకు బదులు 500 రూపాయలు ఇస్తారు కావచ్చు అని చెప్పేసి చాలామంది మహిళలందరూ కూడా ఆశపడ్డారు. వాళ్ళు ఒక 500 కనుక ఇచ్చినట్టయితే ఇంకో 500 వేసుకొని, సరే ఏదేమైనా 500 రూపాయలు కనుక అకౌంట్లో వేసినట్టయితే ఉంటే వాటికి ఇంకో 500 రూపాయలైనా కానీ కలుపుకొని ఒక మంచి చీర కొనుక్కుంటామని చెప్పేసి ప్రతి మహిళ కూడా ఆశపడ్డది. ఆశపడడంలో తప్పేం లేదు. కానీ చిట్ట చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళల చీరలకు మొత్తానికైతే మంగళం పాడింది. ఇక బతుకమ్మ చీరలు ఇక వచ్చు లేదు, కానీ ఏదో రోజు మాత్రం ఇస్తాం. గతంలో ఒక చీర ఇచ్చేది ఇప్పుడు నేను 2 చీరలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇది ఇచ్చేది నమ్మకమేనా? ఎప్పుడు ఇస్తారు అంటే తెలంగాణలో పెద్ద ఎత్తున మహిళలు జరుపుకున్నటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగకి చీరలు ఇవ్వకుండా మరి ఇంకే పండుగకి ఇస్తారు? నిజంగా మీకు మహిళల పట్ల కనుక గౌరవం ఉంటే మహిళలు ఏదైతే సాంప్రదాయంగా ఆడుకున్నటువంటి బతుకమ్మ దగ్గర ప్రభుత్వం ఇచ్చేటువంటి చీర కట్టుకొని ఆడాలని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్టయితే ఉంటే, నిజంగా మీకు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశం కనుక ఉంటే ఈ బతుకమ్మ చీరలు మరి పండుగలోపు ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉండేది. మరి ఇప్పటికీ పండుగ అయిపోయి సగం రోజులు అయిపోతూ ఉన్నాయి దగ్గర. మరి ఇప్పటి వరకు బతుకమ్మ చీరల ఊసు లేదు, బతుకమ్మ చీరలు ఇక బందే. మరి బతుకమ్మ చీరలు బందే అయితే పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. పైసలు బందే, చీరలు బందే, 2 బందే. ఇక రావన్నట్టే లెక్క. ఇస్తారన్నటువంటి నమ్మకం కూడా నాకైతే లేదు. ఇక ఎక్కడ ఇస్తారు? ఇక పెద్ద పండుగయే తెలంగాణలో పెద్ద పండుగ మహిళలకి బతుకమ్మ పండుగే. మరి బతుకమ్మ పండుగకి ఇవ్వకుండా మరి ఇంకెప్పుడు ఇస్తారు? ఇక నిన్న మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఉంది, మరి ఏదో ఒక రోజు ఇస్తామని చెప్పేసి. ఏదో ఒక రోజు ఎందుకు? వాళ్ళు చీరలు కొనుక్కోలేకనా, లేకపోతుంటే మీరు ఇచ్చేదానికి ఆశపడమే కాదు, ఒకవేళ కనుక ప్రభుత్వం నుంచి వచ్చినట్టయితే కొంత వాళ్ళ ఆనందం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉండేది. ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలి తప్పించి అంత అయిపోయిన తర్వాత పెడతామంటే అది కుదరని పని. మీరే చెప్పారు కదా, బతుకమ్మ చీరలన్నీ కూడా క్వాలిటీ లేనటువంటి చీరలు. మరి క్వాలిటీ లేనటువంటి చీరలు వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక క్వాలిటీ ఉన్నటువంటి చీరలు 10 నెలలు అవుతా ఉంది కదా మీ ప్రభుత్వం వచ్చి, ముందస్తుగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది కదా. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మహిళలు, పురుషులు ఎంతమంది ఓటర్లు ఉన్నారో మహిళలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వాళ్ళు కూడా మీకు ఓట్లు వేయడం జరిగింది కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. కానీ వాళ్ళకు మాత్రం ఎక్కడ కూడా ఇవ్వలేదు. నిన్న మాట్లాడినటువంటి మాటలు కనుక చూసుకున్నట్టయితే బతుకమ్మ చీరల పైన మీకు ఒక నమ్మకం వస్తుంది, ఇస్తారా ఇవ్వరు అనేది. హ్యాండ్లూమ్ అదే విధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పనులు ఇవ్వాలి. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఈరోజు స్వయం సహాయక సంఘాలు, మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు.
ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు. మంచి డిజైన్లతోని మంచి ఏమని చెప్పిండు 63 లక్షల మందికి దాదాపుగా 1,20 1,30 లక్షల మంది అయినా పని పర్లేదు మేము ఇస్తాం మేము త్వరలోనే అని చెప్పేసి ఎప్పుడు చెప్పిండు అంటే ఆయనే సెప్టెంబర్ 9వ తేదీన చెప్పిండు. సెప్టెంబర్ 9వ తేదీన ఆయనే మరి బతుకమ్మ చీరలు ఒక్కొక్కటి కాదు మంచి క్వాలిటీ అయినటువంటి చీరలు ఇస్తాం త్వరలోనే, అవి స్వయం సహాయక బృందాలు ఏవైతే సంఘాలు ఉంటాయో వాళ్ళకి ఇస్తాం మేము అని చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇచ్చినట్టు కనబడతా ఉందా? ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పరిస్థితి కనుక చూసుకోవచ్చు, ఎవరికి కూడా ఒకరికి కూడా రాలేదు చీరలు, వస్తే అన్నటువంటి నమ్మకం ఒకటి లేదు. ఇక రెండవది ఇక్కడ సీతక్క మాట్లాడినటువంటి మాట, మరి 120 రూపాయలకు 150 రూపాయలకు సూరత్ నుంచి 2 చీరలు తెచ్చడొద్దు కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు 1,20-30 లక్షల అది లెక్క తీస్తున్నారు. ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి 2 చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. అయితే ఈ రోజు బతుకమ్మ టైంకు మేము అందియకపోవచ్చు, కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు ఉంటుంది కాబట్టి చాలా చీరలు చేన్లలా చిలకల కాడ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు మీరు ఇవ్వండి మేడం, వాళ్ళు చేన్లలో కట్టుకుంటారా చిలకలలో కట్టుకుంటారా తర్వాత విషయం, ఇది తప్పించుకున్నటువంటి ప్రయత్నం కాకపోతే ఏంటిది? ఇగో నేతలు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు ఉంటుంది కాబట్టి చాలా చీరలు చేన్లలా చిలకల కాడ ఉంటున్నాయి కాబట్టి నేతన్నకు పని ఇచ్చి మహిళలు ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చినటువంటి చీరలు సరే వాస్తవంగా కూడా ఎవరు కూడా కట్టుకోలేదు, చాలా మంది చింపడం జరిగింది, కొంతమంది నిప్పు పెట్టడం జరిగింది, చాలా రకాలైనటువంటి విమర్శలు చేసిండు. మీరు మహిళలకు కనుక ఇవ్వాలనుకుంటే 500 కాదు ఇంకొక 500 కలిపి 1000 రూపాయలు వేయకపోయిన వాళ్ళ అకౌంట్లో వేయాలి కదా, ఒక మంచి చీర తీసుకున్నారు కదా వాళ్ళు. కానీ ఇది ఎక్కడ కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశంలో ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇక ఒకవేళ కనుక ఉగాదికో సంక్రాంతికో ఇస్తే సంక్రాంతి చీరలు, ఉగాదికి ఇస్తే ఉగాది చీరలు, కానీ బతుకమ్మ చీరలు అయితే కావు కదా మేడం, ఇవి బతుకమ్మ చీరలు అయితే కావు కదా. చాలామంది మహిళలందరూ కూడా ఉమ్మడిగా అంటే వాళ్ళ యొక్క గ్రామాలలో అందరు కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటారు మహిళలు. అక్కడ ఉన్నటువంటి పుట్టిన ఊరికి పోయి ఆ గ్రామాల్లో ఆడుకుంటారు. మరి ఆ పండుగకే ఇవ్వనప్పుడు ఇక వేరే పండుగకి ఇచ్చేవి లాభం? కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటిదంటే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అనేది బోగస్ అయిపోయింది. బతుకమ్మ చీరలు 2 అనేది కూడా అవి నాశనం అయిపోయింది. ఆ మాటలన్నీ కూడా నీటి మూటలే అని చెప్పేసి తేలిపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. బతుకమ్మ చీరలు ఇగొస్తాయి అగొస్తాయి అని చెప్పేసి ఆశపడుతున్నటువంటి మహిళా మనులారా, మహిళా సోదరి మనులారా ఏవైతే చెప్తా ఉన్నామో బతుకమ్మ చీరలు ఇక బంద్ అయిపోయినాయి. పైసలు రావు, మీకు బతుకమ్మ చీరలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తాం, మంచి నాణ్యతమైనటువంటి కూడినటువంటి వాటిని తయారు చేపించి ఇస్తాం అని చెప్పేసినటువంటి ఆ మాటలు మరి రేపు ఉంటాయా అది ఉత్తమ మాటలు అనేది తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం బతుకమ్మ ఇంకొక 4 రోజులు అయితే బతుకమ్మ పండుగ కూడా అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికిప్పుడైతే అందించేటువంటి పరిస్థితి లేదు. బతుకమ్మ చీరలకు పైసలు రావు, చీరలు కూడా వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా లేదు. కాబట్టి దీంట్లో మహిళా మనులు గ్రహించాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఇక బతుకమ్మ చీరలకి ప్రభుత్వం అంతా కూడా మొత్తం ఫుల్ స్టాప్ పెట్టిందనేది అర్థం చేసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి.